మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ స్విమ్మర్, అంటే ఒక ప్లేస్ నుంచి విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు స్విమ్ చేసినటువంటి గోలి శ్యామల గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. నిజంగా పేపర్లు చూసిన చాలా ఆశ్చర్యం కలిగింది మేడం. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు మీరు అలా స్విమ్ చేసుకుంటూ వచ్చారు. అవునండి. మరి అంతకుముందు ప్రాక్టీస్ ఎక్కడ చేశారు? సామర్లకోటలో చేశారు అని తెలిసింది. ఎక్కడ చేశారు మీరు? సామర్లకోటలో దుర్గాప్రసాద్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఒక 4 days ముందు, అంటే 1 month నుంచి నాకు ప్రాపర్ ప్రాక్టీస్ లేదు. అంటే అరేంజ్మెంట్స్కి తిరగటంలోని అక్కడ స్కూల్లో పూల్ ఉందని తెలిసి మేము అప్రోచ్ అయినప్పుడు హ్యాపీగా ఇన్వైట్ చేశారు. ప్రాక్టీస్ చేసుకోవడానికి సపోర్ట్ చేశారు సార్. ఎలా ఉందండి ఆ పూల్? అది మీకు పూల్ చాలా బాగుంది, మెయింటెనెన్స్ అంతా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు దాన్ని. సో డెఫినెట్లీ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చూడడానికి చాలా బాగుందండి. అంటే లోపల వరకు వెళ్ళి చూడలేదు, చూద్దాం అనుకున్నా కానీ ఇంకా టైట్ షెడ్యూల్ ఉండటం వల్ల స్కూల్ చూడలేదు. పూల్ వరకు నేను చూసాను, ఎందుకంటే నాది ఆ ఇంట్రెస్ట్ అక్కడ ఉంది కాబట్టి. సో బేబీ పూల్ కానీ ఇది కానీ చాలా క్లీన్ గా ఉంది, మెయింటెనెన్స్ అంతా చాలా నీట్ గా ఉంది. అయితే అసలు మీరు ఈ స్విమ్మింగ్ లో రావాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్గా నాకు అక్వాఫోబియా ఉంది. పుట్టి పెరిగిందంతా సామర్లకోట అయినా కూడా కాకినాడ బీచ్ ఎప్పుడు చూడలేదు. అది ఒక డ్రీమ్ లాగా ఉండేదన్నమాట. పెళ్ళైన తర్వాత కూడా చూడటానికి అవకాశం రాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విజిట్ చేస్తారు కానీ నాకు అవకాశం రాలేదు. నీళ్ళంటే చాలా భయం, అసలు ఎప్పుడు దిగటం, చెరువుల్లోకి దిగటం అదంతా ఎప్పుడు చేయలేదు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నేను MA సోషాలజీ చేశానండి, డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ వెబ్ డిజైన్ చేశాను. దాంతోనే ఇంకా ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఒక యానిమేషన్ స్టూడియో స్టార్ట్ చేసి, మ్యారేజ్ అయ్యి బాబు పుట్టిన తర్వాత స్టార్ట్ చేసి ఒక 10 years రన్ చేశాను. రైటర్, క్రియేటివ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్గా నేను చాలా ఎపిసోడ్స్, సిరీస్కి వర్క్ చేశాను. నా ఓన్ నేను రాసిన పరమానంద శిష్యులు ఫస్ట్ తెలుగు ఛానల్, కిడ్స్ ఛానల్ అయినా మా జూనియర్లో టెలికాస్ట్ అయింది కూడా. అట్లాంటిది నా ఓన్ మూవీలో ఇన్వెస్ట్ చేశాను. అది వర్క్ అయితే చాలా బాగా చేసాము, హార్డ్ వర్క్ చేసాము, డే అండ్ నైట్ వర్క్ చేసి కంప్లీట్ చేసి 3 languagesలో చేసాము, లైక్ టిల్ డ్రాగన్ అని. బట్ మార్కెటింగ్ చేసుకోలేకపోయాను. సో అదే అంటే మూవీ మేకింగ్ అంతా ఒక జోన్ అయితే దాన్ని మార్కెటింగ్ చేసుకోవటం అనేది ఇంకొక జోన్. అది దాంట్లో నేను సక్సెస్ కాలేకపోయాను, మూవీ సేల్ చేసుకోలేకపోయాను. దాంతో ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మామూలుగా కాదు. అంటే మూవీ తీసిన తర్వాత ఎట్లా ఉంటుంది అది, ఆ డిప్రెషన్ ప్లస్ 40+ తర్వాత ఉమెన్ కి కూడా గైనిక్ గా చాలా దాని ముందు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల కూడా మెంటల్లీ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. చాలా డీప్ డిప్రెషన్ అండ్ ఇంకా హాస్పిటలైజ్డ్ అవ్వటము, ఇంకొక రోజు ఉంటే కోమాలకు వెళ్ళేదానివి, ఇంత నెగ్లెక్ట్ చేయటం ఏంటి అని అనిపించినప్పుడు ఆలోచన చేయటం స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి నేను ఎన్నో, అంటే ఆ 10 years స్టూడియో టైంలో కూడా చాలా చీటింగ్స్ ఫేస్ చేశాను. ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి, కానీ ఇంత డిప్రెషన్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటి నాకు ఇట్లా అయింది, నేనేనా ఇంత ఇలా అయింది. చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉండేదాన్ని, ఇన్స్పిరేషన్గా ఉండేదాన్ని, ఎందుకు ఇట్లా అయిపోయింది నా లైఫ్ అని ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అలాంటి కండిషన్, అంటే మనకు వచ్చిన సమస్య చాలా పెద్దది, ఇంకా వేరే ఆప్షన్ లేదు, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి, ఇలాంటి డిప్రెషన్ సిచ్యుయేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో వస్తుంది. ఆ టైంలో ఎవరైతే ఫైట్ చేసి డైవర్ట్ చేసుకుని సర్వైవ్ అవ్వగలుగుతారో, ఆ జోన్ దాటుతారో, డెఫినెట్లీ ఒక మంచి బ్రైట్ లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళకి. మేబీ నాది అక్కడ వరకు ఒక జోన్ అయితే, అక్కడి నుంచి గాడ్ గిఫ్ట్ సెకండ్ ఛాన్స్ అనేది, నేను ఇది సెకండ్ ఛాన్స్ కింద ఫీల్ అవుతున్నాను. నేను చెప్పిన కష్టాలకి ఇంకోటి ఆత్మహత్యలకు హెల్ప్ చేసేది డెఫినెట్లీ ఆ సిచ్యుయేషన్ అట్లానే. దాని నుంచి కాకుండా మీరు మనసు మార్చుకుని ఈ స్విమ్మింగ్ లోకి వచ్చారు. ఎలా అదే అంటే ఎలా అనిపించింది మీకు? అది అంటే స్విమ్మింగ్ వేరే కాకుండా స్విమ్మింగ్ లోకి ఎందుకు వచ్చారండి?
నాకు ఆక్వాఫోబియా ఉండటం వల్ల ఎక్కడికి వాటర్లోకి నీళ్ళంటే భయం. భయం. ఏదైనా చూసి ఆనందించడం వరకునే, ఏమైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి అది వెళ్ళినా అందరూ ఎంజాయ్ చేసేవారు కానీ నేను దూరం నుంచి చూసేదాన్ని. అట్లాంటిది అంటే ఆ స్టేజ్లో బెడ్ మీద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎట్లా అనిపించిందంటే మనకి ఏదన్నా చిన్న చిన్న కోరికలు ఉంటే తీర్చేసుకోవాలి. లైఫ్ బ్రెయిన్ డైవర్ట్ చేయడానికి ఇది ఇట్లాగా స్టార్ట్ అయింది ఆలోచన. స్టార్ట్ అయ్యి ఇంకా ఓకే హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ రెండు నాకు కోరికలు అనమాట, ఎప్పటి నుంచో చేయాలనుకున్నవి. సరే స్విమ్మింగ్ 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 అని స్టార్ట్ అయింది మైండ్లోని ఒక హోరు. అప్పటికి పెళ్లి అయిపోయింది. పెళ్ళిపోయింది. మీ హస్బెండ్ మరి కోఆపరేట్ చేశారని ఓకే అన్నారా? స్విమ్మింగ్ కి అంత అంటే మనం ఎట్లా తీసుకోవాలంటే మౌన అర్ధాంగీకారం అంటారు కదా, అట్లా వెళ్ళిపోవడమే ముందుకి. మనం ఇంకా పర్మిషన్లు ఇవ్వాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి అనేది అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది నేను నేర్చుకున్న పాఠం అది. సో ఇంట్లో అంటే ఈ చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ ఉంది, ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేసేయడమే. తిడతారని తెలిసినా కూడా చేసేదాన్ని. చేసిన తర్వాత అంటే నేను నా చెయ్యాలనుకున్న విషయం ఎట్లానూ అయిపోతుంది. అది సక్సెస్ ఫెయిల్యూర్ సెకండరీ. అది తిడతారని తెలిసినా కూడా చేసేసిన తర్వాత తిట్లు తినటం బెస్ట్ కదా అనుకునేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. సో ఇది కూడా జాయిన్ అయిపోయి ఇంట్లో చెప్తే ఏం మాట్లాడలేదు, అంటే సీరియస్ గా అట్లా ఉన్నారు. ఇట్స్ ఓకే, నో అనలేదు అని పాజిటివ్ గా తీసుకున్నాను దాన్ని. సో తీసుకుని కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. స్విమ్మింగ్ బాగా వచ్చేసింది అప్పటికి? లేదు సార్, యాక్చువల్ గా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆ వాటర్ లో దిగేటప్పుడు నిజంగా ఎంత వణికిందో బాడీ ఇంకా గుర్తుంది నాకు. చాలా వణికిపోయాను గజగజ. ఎప్పుడైతే వాటర్ ని టచ్ చేశానో నిజంగానే ఇప్పుడు ఒక రకంగా మ్యాడ్ అనమాట, మ్యాడ్నెస్, ఒక ప్రేమ ఆ వాటర్ తో. సో అందుకని ఇప్పటి వరకు నాకు క్రాంప్స్ రావటం కానీ ఇట్లాంటి పెద్ద ఏమి ఇబ్బందులు అయితే వాటర్లో కలగలేదు. చాలా ఎంజాయ్ చేయటం, ఒక డెడికేషన్, ఒక ఆరాధన అనేది వాటర్తో నాకు ఒక అనుబంధం అనేది ఏర్పడింది ఆ క్షణం నుంచి. సో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయటము ఇదంతా ఉంది. ఎప్పుడైతే ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆర్టికల్ చదివాను, నాకు అప్పుడు అనిపించింది నేను కూడా చేయాలి అని. ఎప్పుడైతే అలా అనుకున్నానో ఫ్రెండ్స్తో షేర్ చేశాను ఇట్లా చేయాలనుకుంటున్నాను అని. కొద్దిగా ఓపెన్ వాటర్ మీద నాలెడ్జ్ ఉన్న పర్సన్కి షేర్ చేసినప్పుడు మనకు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, బ్రహ్మానంద గారు, నీ ఏజ్ ఏంటి గేజ్ ఏంటి అనేది. ఆ డైలాగులు చెప్పటము, నీ ఈ ఏజ్ గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఏం చేయాలనుకున్నా. ఇప్పుడు మీ ఏజ్ చెప్పచ్చా చెప్పకూడదా? 52. 52 నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. దాన్ని రివర్స్ కొంతమంది 52 దాన్ని ఏం చేస్తారు, రివర్స్ చేసి చెప్తారండి. అంటే 25. మీరు బాగానే నిజం చెప్పేశారు అయితే. కానీ చూడడానికి 52 లేరులేండి. అంటే నేను అలా ఫీల్ అవ్వను, 52 లాగా ఎప్పుడు ఫీల్ అది ఓన్లీ జస్ట్ నెంబర్ అండి. అవును, ఇంకోటి 92 వచ్చినా చేసిన వాళ్ళు ఉన్నారు, నేను చూసా. అవును, వాళ్ళు మనసులో యంగ్స్టర్ గానే ఉంటారు వాళ్ళు. అవును. సో ఏజ్ అనేది అంటే నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, మనకు ఒక క్యాలెండర్ ఉంటుంది, మంత్ క్యాలెండర్, ఇయర్ క్యాలెండర్, డే క్యాలెండర్. మనం ఏం చేస్తాం, డే దాటగానే పేస్ చింపేస్తాం. అట్లనే మన ఇయర్ వెళ్తుంది అంతే. మన ఆలోచనలు కానీ డ్రీమ్స్ కానీ ఎప్పుడు ఒక లిమిట్ పెట్టద్దు. అది ఏజ్ అయినా సిచ్యుయేషన్స్ అయినా మరేదైనా కానీ మనం ఒక లిమిట్ అనేది డ్రీమ్స్ కి పెట్టద్దు ఎప్పుడు. అంటే మేబీ ఇప్పుడు నేను పోయి మైక్ టైసన్ లాగా ఫైట్ చేయాలంటే అవ్వదు, కానీ నా లెవెల్కి ఒకటి ఉంటుంది, అది మనము ప్రాక్టికల్ గా థింక్ చేసుకుని మన గోల్ సెట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఛానల్ అది ఎవరో ఈదినట్టు తెలిసింది. అప్పుడు నెక్స్ట్ మీకు ఎలా వచ్చింది? ఆర్టికల్ చదివినప్పుడు నేను ఇట్లా ఎప్పుడైతే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నానో వాళ్ళు నవ్వి నా మీద జోక్స్ ఇవన్నీ చేసి ఏదైనా సాధించాలి, ఏజ్ ఏంటి అని జోక్ చేయటము, నవ్వటము, ఏదైనా చేయాలి అనుకుంటే 20 years లోపే చేయాలి. దాని తర్వాత ఇట్లాంటి డ్రీమ్స్, పిచ్చి పిచ్చి కళలు వద్దు, ఇట్లానే డైరెక్ట్ చెప్పేశారు మొహం మీదనే. పిచ్చి పిచ్చి కళలు అవన్నీ కనొద్దు, నీకు దమ్ము సత్తా ఉంటే నేషనల్స్ గెలు అన్నారు. అంటే స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ వరకు వచ్చాను. నేషనల్స్కి ఎవ్రీ ఇయర్ వెళ్తున్నా, నాకు ఎప్పుడు మెడల్ రాలా, పార్టిసిపేట్ చేయ అట్లాగని డిసప్పాయింట్ అయ్యి డ్రాప్ అవ్వాలా. ఎక్కడ నేషనల్స్ జరిగినా వెళ్ళేదాన్ని, మాస్టర్స్ ఉంటుంది. సో వెళ్ళటము, పార్టిసిపేట్ చేయటం, వెనక్కి రావటం అట్లా ఉండేది. అది ఎప్పుడైతే ఛాలెంజ్ విసిరారో, నేను తోపు, నేను ఇంత చేయగలను, నేను 2 yearsలో సాధిస్తా, ఇట్లాంటి ఛాలెంజెస్ ఎప్పుడు ఎవరికీ చెప్పలా. నేను చాలా పొదుపుగా వాడా వర్డ్స్ అన్నీ. ఓకే, అది వాళ్ళ ఒపీనియన్ నా గురించి.
బట్ నేనేంటనేది నాకు మాత్రమే తెలుసు. నన్ను జడ్జ్ చేయడానికి ఎవరు కరెక్ట్గా జడ్జ్ చేయలేరు. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అది ఎప్పుడైతే చేయాలనే ఒక కోరిక కలిగిందో, ఈ ఇంగ్లీష్ ఛానల్ గురించి చదివి ఎప్పుడైతే మోటివేట్ అయ్యానో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాను. గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు రామేశ్వరం నుంచి ఇది శ్రీలంక నుంచి ఇండియాకి కనెక్ట్ అయి ఉన్న రామ్ సేతు గురించి ఆర్టికల్ దొరికింది నాకు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సో రామ్ సేతు అనగానే మనందరికీ ఒక పవిత్రమైన భావము, రాముడు కట్టిన ఇది కదా, సీతమ్మ వారిని తీసుకురావడానికి ఒక దాని గురించి ఒక పెద్ద గ్రంథమే ఉంది. సో అది నేను అరే ఇది చెయ్యొచ్చు శ్రీలంక ఇండియా అని చెప్పి అనుకుని దాని గురించి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మనకి గైడెన్స్ లేదు, ఎక్స్పర్ట్స్ లేరు గైడ్ చేయడానికి, ఫెసిలిటీస్ లేవు. అంటే హైదరాబాద్లో ఉన్నా నేను, ఓపెన్ వాటర్ ఎక్కడ లేదు, లేక్స్లో కానీ హుస్సేన్ సాగర్లో చేయొచ్చు అని అడిగినప్పుడు ఫుల్ కెమికల్ అక్కడ అవ్వదు అని చెప్పారు. ఎక్కడ చేయాలో తెలియక 2 days ట్రైన్లో ట్రావెల్ చేసి రామేశ్వరం వెళ్ళి 5-6 hours ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ అదే రోజు బయలుదేరి 2 days ట్రావెల్ చేసి వచ్చేదాన్ని. ఎవ్రీ మంత్ అట్లా ట్రావెల్ చేసి ఓపెన్ వాటర్ గురించి, అంటే నాకు నాలెడ్జ్ లేదు, ఎక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఈవెన్ గోవా వెళ్ళొచ్చు, మహారాష్ట్ర వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, ఇదంతా తెలియదు నాకు. అవేర్నెస్ లేదు, అవగాహన లేదు, గైడెన్స్ లేదు, గైడ్ చేసేవాళ్ళు లేరు. రామేశ్వరం వరకు చేయాలి, శ్రీలంక నుంచి ధనుష్కోడి వరకు చేయాలి. ధనుష్కోడిలో మనకి ప్రాక్టీస్కి అనుమతించరు, అందుకని రామేశ్వరంలో ఒక బోట్ క్లబ్ని అప్రోచ్ అయ్యి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని వచ్చేదాన్ని. అదొక్కటే నాకు తెలిసిన ప్రపంచం ఆ టైంలోనే. అందుకని ప్రతి నెల వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చేదాన్ని. బడ్జెట్ కూడా చాలా అంటే లో ఉండేది, అంతా పాకెట్ మొత్తం ఎంటీ ఉండేది దాంట్లోనే. అందుకనే అట్లా ట్రైన్ ట్రావెల్ ప్రిఫర్ చేసి అట్లా వెళ్ళి 2020లో చేసినప్పుడు జస్ట్ నెక్స్ట్ డే ఈవెంట్ అనగా లాక్డౌన్. సో వెనక్కి రావాల్సి వచ్చింది, అన్ని క్యాన్సిల్ చేసుకుని. 2021లో అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారు శ్రీలంకన్ గవర్నమెంట్. అందరూ కోవిడ్లో కేసులు ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఏంటమ్మా స్విమ్మింగ్ అన్నారు. నేను ఇలా ఇంత దగ్గరకు వచ్చి ఆగింది సార్, ఇది నేను ఇంత స్ట్రగుల్ అయ్యాను ఈ ప్రాక్టీస్ చేయడానికి. లాక్డౌన్ టైంలో అన్ని పూల్స్ క్లోజ్ ఉన్నప్పుడు 3 o'clockకి, అంటే పోలీసులు కూడా తిరిగే టైం ఉంటుంది కదా, వాళ్ళు తిరగని టైంలో ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి 15 kilometers ఎవ్రీ డే ప్రాక్టీస్ చేసేదాన్ని. రన్నింగ్, స్విమ్మింగ్ పూల్స్ లేవు, స్టామినా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలీదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అందుకని నేను రన్ చేసి స్టామినాని ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని. ఎప్పుడైతే లాక్డౌన్ ఓపెన్ అయిందో మళ్ళీ రామేశ్వరం ట్రావెల్ చేయటము, ప్రాక్టీస్ చేసుకోవడం అట్లా స్టార్ట్ చేశాను. వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఇదంతా నేను రాసి పంపించినప్పుడు శ్రీలంకలో మన ఇండియన్ నేవీ డిఫెన్స్ అడ్వైజర్ వికాస్ సూద్ గారు, అప్పుడు కమాండర్ అనమాట అక్కడ, అంత ఆయన పర్మిషన్స్ ఆయన ఇవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు ఈయన చదివి చాలా ఇంప్రెస్ అయ్యి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నా ముందు అంటే 1952 నుంచి 2021 వరకు జస్ట్ 13 people మాత్రమే క్రాస్ చేశారండి. 13 మంది మాత్రమే క్రాస్ చేశారు. అందరూ కూడా లెజెండ్స్ స్విమ్మింగ్లో, ఓన్లీ 1 woman. అందరి రివ్యూస్ కూడా 90% రివ్యూస్ అన్నీ భయంకరమైన పాములు ఉన్నాయి, షార్క్స్ ఉన్నాయి, చాలా కష్టము, ఇలాంటివన్నీ చదివినప్పుడు నాకు ఏమర్థమైందంటే తిరిగి వస్తానో రానో గ్యారంటీ లేదు. సో ఇంట్లో బయలుదేరే ముందు ఇంట్లో చెప్పినప్పుడు నేను ఇలా వెళ్తున్నాను అని అప్పగింతలు పెడుతున్నాను నేను. మా హస్బెండ్కి ఇల్లు జాగ్రత్త, వాడిని చూసుకోండి, ఏ కష్టం వచ్చిందో చూడు, ఇట్లా ఫైనల్ అప్పగింతలు లాగా ప్రిపేర్ అయిపోయాను నేను. వస్తానో రానో తెలియదు. హస్బెండ్ అంటున్నారు ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడుకో, నువ్వు హ్యాపీగా తిరిగి వస్తావు, సక్సెస్తోనే వస్తావు అని ఆయన అన్నప్పుడు, అంటే ఎమోషన్స్ అన్నీ చాలా కంట్రోల్ చేసుకుని, అంటే నేను లేని లోటు నా ఫ్యామిలీకి తెలియకూడదు అన్నట్టు 3 months మా పేరెంట్స్కి కాల్స్ లేవు,
హస్బెండ్ కి దూరంగా సెపరేట్ రూమ్ లో పడుకోవడం స్టార్ట్ చేశాను. అంటే మెంటల్లీ నన్ను నేను ప్రిపేర్ అవటము. మీరు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేస్తున్నాను, నేను లేకపోయినా లోటు ఉండొద్దు ఫ్యామిలీకి అన్నట్టు. మా బాబుకి ఇదంతా అసలు ఎక్కడ కూడా చాలా గంభీరంగా అనమాట. వెళ్లే ముందు ఇంకా అన్ని ప్యాక్ చేసి బయలుదేరడానికి గడప దాటడానికి ముందు సిచ్యువేషన్ ఇది. మా బాబుకి డాడీ జాగ్రత్త, ఒకవేళ ఏ కారణం చేతనే నేను రాలేకపోతే నువ్వు డాడీని జాగ్రత్త చూసుకుంటే వాడు సరే అమ్మా అన్నాడు. అంతే. అప్పటి వరకు దాచిపెట్టుకునే ఎమోషన్స్ అన్ని ఆగలేదు. బోర్ని ఏడ్ చేశాను అనమాట. బరువు దింపుకునే సిచ్యుయేషన్ అది. సో అలా వెళ్ళానే కానీ నాకు ఎక్కడో భయము, చెయ్యగలనా లేదా. ఎందుకంటే 30 కిలోమీటర్స్ అనేది చాలా కష్టం. నేను ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ముందు కనీసము 100 మీటర్స్ నాన్ స్టాప్ చేయలేని కండిషన్. అంటే ప్లస్ ఫ్రీ స్టైల్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు ఎవరు చూసినా ఏదో ఒక కరెక్షన్స్ చెప్తా ఉండేవారు. అందుకని ఫ్రీ స్టైల్ అస్సలు ఒక రకంగా ఒక హేట్ ఉండేది ఫీలింగ్. అలాంటిది ఓపెన్ వాటర్కి చేయాలి అంటే ఫ్రీ స్టైలే చేయాలి, నాన్ స్టాప్ చేయాలని ఎప్పుడైతే అనుకున్నామో దాన్ని చాలా అమితంగా ప్రేమించడం స్టార్ట్ చేశాను అనమాట. అసలు విశాఖపట్నం ఎలా వచ్చింది ఆలోచన? విశాఖపట్నం నుంచి కాకినాడ రావాలన్న ఆలోచన? నేను ఈ రామేశ్వరం చేసేటప్పుడు ఎక్కడ లేదు కదా అవకాశము ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ మధ్యలో నేను గోవా అండ్ మహారాష్ట్ర వెళ్ళడానికి ప్రాక్టీస్కి అడిగినప్పుడు వాళ్ళ కాంటాక్ట్ చేయండి, వీళ్ళ కాంటాక్ట్ చేయండి అనటమే చూశాను. సపోర్ట్ దొరకలేదు నాకు, ప్రాపర్ సపోర్ట్. ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ప్రాపర్ సపోర్ట్ దొరకలేదు నాకు. మిగిలిన స్టేట్ స్విమ్మర్స్కి, లోకల్ స్విమ్మర్స్కి ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు అసోసియేషన్స్. నాకు ఒక్కదానికి ఆంధ్ర రిజెక్ట్ చేస్తున్నారు అప్లికేషన్స్. నేను వేరే స్విమ్స్ చేయడానికి ముంబైలో చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా నన్ను అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. సో అది చాలా పెయిన్ ఉంది నాకు. ఆంధ్రాలో ఇంత పెద్ద కోస్టల్ లైన్ ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడనే ట్రై చేద్దాము, కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాము, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి. ఎక్కడైనా అదర్ స్టేట్స్లో ఎట్లా ఉందంటే చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉంటే కాంపిటీషన్స్ కండక్ట్ చేసుకుంటున్నారు, చాలా ఇన్కమ్ వస్తుంది దాని మీద, అండ్ ప్రతి ఒక్కరికి ఒక వర్క్ అనేది దొరుకుతుంది. ఇంత కోస్టల్ లైన్ ఉండి వరల్డ్లోనే బిగ్గెస్ట్ కోస్టల్ లైన్ ఆంధ్ర, బే ఆఫ్ బెంగాల్ వరల్డ్లోనే లాంగెస్ట్ బే మనది. ఇంత ఫెసిలిటీస్ ఉంచుకొని అవేర్నెస్ లేకపోవటం అనేది చాలా బాధ అనిపించింది. సో నేను ఏదైతే చూడలేకపోయినో కాకినాడ బీచ్ అదే టార్గెట్ పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి చేసినప్పుడు అది స్టార్టింగ్ అవని ఎండింగ్ అవని ఆ పాయింట్ అనేది హైలైట్ అవుతుంది, పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్. విశాఖపట్నం నుంచి ఇక్కడ కాకినాడ ఎన్ని కిలోమీటర్లు అంటారు? 150 కిలోమీటర్స్. 150 కిలోమీటర్స్ అంటే రోజుకి ఎన్ని రోజులు వచ్చేసరికి ఇక్కడికి 7 days పట్టింది. 30 కిలోమీటర్స్ ఎవ్రీ డే. యాక్చువల్లీ 40 అట్లా అనుకుని 5 days లో ఫినిష్ చేసేద్దాం అనుకున్నాం. బట్ సెకండ్ డే మాకు ప్రాబ్లం అయ్యి 5 members సిక్ అయ్యారు. అంటే క్రూ ఉంటారు, సో వాళ్ళలో 5 members సిక్ అయ్యేసరికి వాళ్ళని పంపించి ఉన్న వాళ్ళని సెటిల్ అవ్వడానికి టైం తీసుకుని కొంచెము 30 kilometers వరకు మాత్రము చేయగలిగేదాన్ని. ఒక్కొక్కసారి 40 వరకు వెళ్ళాము అట్లా. అంటే వెదర్ కండిషన్స్ కూడా చాలా. మీరు పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేశారు, అదే విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. పర్ డే 30 kilometers ట్రావెల్ అవ్వాలి. అంటే మీతో పాటు ఏముంటాయండి ఫెసిలిటీస్? 2 boats ఉన్నాయి. బోట్స్ లో బెడ్స్, కిచెన్, టాయిలెట్ ఉంటుంది. అట్లాంటివి 2 boats పెట్టుకున్నాము. 12 members క్రూ, అంటే కయాకర్స్, డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఒక మేనేజర్, ఇంకా ఫీడింగ్ ఇవ్వడానికి ఫీడర్స్, బోట్ వాళ్ళు, డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, అండ్ స్కూబా డైవర్స్, ఎమర్జెన్సీ వస్తే రెస్క్యూ చేయడానికి స్కూబా డైవర్స్ ని పెట్టుకున్నాం. సో విశాఖపట్నంలో 2 times పోస్ట్పోన్ చేసుకున్నాము ఈ ఈవెంట్. ఎందుకంటే వెదర్ డిసెంబర్లో బాగాలేదు, సైక్లోన్స్ రావటం వల్ల. 28th అనుకున్నాం కానీ స్టార్ట్ అయ్యే వరకు కూడా గుండె గుబ్ అంటూనే ఉంది, మళ్ళీ ఏమి అవాంతరం వస్తుందో అని. అందుకని ఊరికి పెద్దగా ఏమి ఎవరికి ప్రమోట్ చేయలేదు, ఏమి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
మేము జస్ట్ కలెక్టర్స్ మాత్రం ఇన్ఫార్మ్ చేసాము. భరత్ గారు ఏం చేశారంటే ఎంపీ భరత్ గారికి మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఫ్లైట్ లో వచ్చారు ఢిల్లీ నుంచి, ఓన్లీ మా ఈవెంట్ గురించి. సో ఆ సపోర్ట్ చూసుకుని మేము ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాము. బోట్ లో 27th ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అవ్వాలనేది మా ప్లాన్. కొంచెం వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది, నెక్స్ట్ స్టార్టింగ్ టైంకి ఇబ్బంది ఉండదని. బట్ 27th midnight 1 o'clock అయినా ఇంకా స్టార్ట్ అవ్వకపోతే 12 hours టైం తీసుకుంటుంది. మేము భరత్ గారి ప్రోగ్రామ్ 9 o'clock పెట్టుకున్నాము. డే పోతుంది కదా వెయిట్ చేస్తే, అందుకని ఏం చేస్తామంటే సెకండ్ ప్లాన్ ఆలోచించి ఇమ్మీడియట్గా midnight 1 o'clockకి ఇంకొక చిన్న బోటు మాట్లాడుకుని, కయాక్స్ మాట్లాడుకుని, ఒక ఎమర్జెన్సీ టీమ్ లాగా ఒక చిన్న క్రూని ఉన్న వాళ్ళలోనే ఇంపార్టెంట్ పర్సన్స్ని ఒక 3-4 మెంబర్స్ని మేము అరేంజ్ చేసేసి ఒక 10 hours ప్యాక్ చేసుకుని ఫీడింగ్ అంతా స్టార్ట్ చేసి చిన్న బోట్లోనే ఒక కయాక్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. ఫ్లాగ్ అప్ చేశారు భరత్ గారు. 9 అనుకున్నది 11కి స్టార్ట్ చేసాము. వెళ్ళిపోయాం. మేము 20 kilometers వెళ్ళిన తర్వాత రీచ్ అయినాయి ఈ బోట్లు. సో ఆ డే మొత్తం వేస్ట్ అయి ఉండేది మేము ఆగిపోయి ఉంటే బోట్ల గురించి. సో ఒక డేర్ చేసి ముందుకు వెళ్ళాము. ఫస్ట్ డే మా స్విమ్ చేసేటప్పుడు ఇప్పుడు పర్ డే మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు జనరల్ గా అండి? పర్ డే మార్నింగ్ నార్మల్ గా మేము 6-7కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళము. కానీ అందరం రెడీ అయ్యి దిగేసరికి 8-9 అట్లాగా అయ్యేది. ఫస్ట్ 2-3 days మాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యాం. అంటే ఎట్లా అంటే ఎక్కడైతే స్టాప్ చేసామో ముందు రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. సో బోట్ అక్కడ ఆపితే మనకు ప్రాబ్లం లేదు. ఆ పాయింట్ కాకుండా యాంకర్ వేయడానికి వేరే పాయింట్కి వెళ్ళాల్సి వచ్చేది. చాలా దూరం వెళ్ళి మళ్ళీ ఇదే పాయింట్కి వచ్చి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టేది అనమాట. సో ఇదంతా మాకు అర్థం అవడానికి 2-3 days టైం పట్టింది. సేమ్ పాయింట్. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ లాగా, మ్యాన్ పర్ఫెక్ట్ లాగా కొద్దిగా 1 or 2 days ఇబ్బంది పడ్డాము. సెకండ్ డే అయితే ఇదే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కూడా పక్కన ఎక్స్పర్ట్స్, వాళ్ళు గవ్వ చెప్పేస్తారు మీకు, మీరే చేసుకోవాల్సి వచ్చింది అంతాను. లేదు అంటే అందరికీ నాలెడ్జ్ ఉంది దీని గురించి, కానీ మనకి అవకాశం లేదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ ఉంది. బట్ ప్రాక్టికల్ గా అక్కడ సిచ్యుయేషన్ లో ఇంప్లిమెంట్ చేయటం అనేది డిఫరెంట్ థింగ్. అండ్ ఇది రూట్ కూడా మనమే ఫస్ట్ టైం వేస్తున్నాము. మన ముందు ఎవరు చేయలేదు. చేసుంటే మనకి పలానా చోటు ఇది ఉంది, పలానా చోటు ఇది ఉందని మాకు ఒక ఐడియా ఉండేది. ఇప్పుడు మేమే వెళ్ళటం, మేమే చేయటం వల్ల ఏంటంటే మేము 6 తర్వాత చేయలేదు, స్టాప్ చేసేవాళ్ళము. 6 కల్లా ఆపేసేవాళ్ళము. ఎందుకంటే అమావాస్య ఒక టైము ఏం కనిపించేది కాదు, ముందు ఏముందో మనకి తెలియదు. సో డార్క్ లో నార్మల్ గా అయితే మేము డార్క్ లో కూడా స్విమ్ చేశాను అదర్ ఛానల్స్ క్రాస్ చేసినప్పుడు. ఇది డేర్ చేయలేకపోయాము. అంటే సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. సో డే మొత్తం పర్ డే 30 kilometers అనుకున్నారు అనుకోండి. ఎవ్రీ 1 hourకి ఏమన్నా రెస్ట్ తీసుకోవడం రూల్ ఉందండి? ఒక 5 minutes కానీ 1 minute కానీ? రెస్ట్ ఏమీ తీసుకోలేదు, కానీ ఫీడింగ్ తీసుకునే వాళ్ళం. ఫీడింగ్ అంటే ఏం తీసుకునేవారు? ఫీడింగ్ అంటే నేను ఎనర్జాల్ తీసుకునేదాన్ని. అండ్ దాంతో పాటు అంటే ఒక సాలిడ్ ఒక లిక్విడ్, అంటే క్విక్ బైట్సే అన్ని ఒకసారి ఇట్లా ఇలా అంటే లోపలికి వెళ్ళిపోయేలాగా అలా ఉండాలి, అంత చిన్నగా అనమాట. సో డేట్స్ చిన్న బాల్ లాగా చేసుకుని అది తీసుకోవటము. అండ్ డేట్స్ ఒకటి, జింజర్ క్యూబ్స్ అదొకటి, హానీలో డిప్ చేసిన ఆమ్లా ఒకటి, ఆరెంజ్ జ్యూస్, ఇంకా ఎనర్జాల్ ఒకటి, ఇంకా నేను ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాను. అది నేను రామ్ సేతు చేసినప్పుడు, కెటలినా ఛానల్ చేసినప్పుడు కూడా సేమ్ డ్రింక్ యూస్ చేస్తాను. అదేంటంటే వాటర్లో హనీ, లెమన్ జ్యూస్, జింజర్ డ్రాప్స్ అండ్ జాగరీ కొద్దిగా యూస్ చేశాను, అండ్ రాక్ సాల్ట్. ఇదంతా కలిపి ఒక మిక్స్ చేసి ఒక ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకుంటాను నేను. అది ప్రాక్టీస్ లోను అదే యూస్ చేశాను. ఇది 200 ml ఎవ్రీ 1 hourకి ఏదో ఒక లిక్విడ్, ఒక సాలిడ్ కొద్దిగా తీసుకుంటాము. అది కూడా ఏంటంటే 1 minute కన్నా తక్కువ టైంలోనే మనము ఫీడింగ్ తీసుకోవాలి. సో అది మనకి కయాకర్స్ కి అందించేస్తారు. కయాకర్స్ మనకి ఎవ్రీ అవర్ టైం ప్రకారము వాళ్ళు అబ్జర్వర్ కూడా ఉంటారు, ప్రతిదీ యాక్టివిటీ నోట్ చేస్తారనమాట. సో అండ్ స్ట్రోక్ కౌంట్, ఎవ్రీ అవర్ స్ట్రోక్ కౌంట్ కూడా కౌంట్ చేస్తారు. నా మెంటల్ కండిషన్ ఎట్లా ఉంది, బాడీ కండిషన్ ఎట్లా ఉంది అన్ని కూడా చెక్ చేసుకుంటా నోట్ చేస్తారనమాట. అది రిపోర్ట్ మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సర్టిఫికేట్. మధ్యలో టాయిలెట్ అనేది వస్తుంది, లేకపోతే చెమట రూపంలో అంత వెళ్ళిపోయి అసలు టాయిలెట్ అంటే రన్నింగ్ లోనే రిలీజ్ చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ ఉంటుంది మాకు.
ఓకే. జస్ట్ టాయిలెట్ యూరిన్ రన్నింగ్ లోనే. వరకునే, ఆహా. యూరిన్ వరకు. ఇంకా అంటే ఒకసారి వాటర్లో దిగిన తర్వాత ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా టార్గెట్ ఫినిష్ చేయడాన్ని మించిన టఫెస్ట్ థింగ్ ఏది ఉండదు. దానికన్నా ఈ నేచర్ కాల్స్ అనేది చాలా చిన్న విషయాలు. చిన్న విషయాలు. సో స్విమ్ చేసుకుంటూనే మన టాయిలెట్ మీకు ప్రాక్టీస్ చేసుకుంటారు. అవును, అట్లా రిలీజ్ చేసుకుంటూనే వెళ్తాము. అయితే నైట్ టైమ్ 6 కల్లా ఆపేస్తారు మేడం. ఆపేసి బోటెక్కేసేవాళ్ళము. బోటెక్కి వాళ్ళకి మీరు మళ్ళీ స్నానం చేయడం. నేను హాట్ వాటర్ తో మళ్ళీ స్నానం చేసి కొంచెం, ఎందుకంటే పులిసిపోతుంది బాడీ అంతా చాలా. అండ్ ఒక 3-4 అవర్స్ తర్వాత నుంచి, అంటే ఫస్ట్ డే 3-4 అవర్స్ నుంచి నోరు పాడైపోతుంది, నాలిక ముక్కు ముక్కల్లాగా అయిపోతుంది, కొట్టుకుపోయి. సాల్ట్ వాటర్ కదా, ఏమీ తినలేను. ఓన్లీ కర్డ్ రైస్, పొద్దుట కర్డ్ రైస్, మధ్యాహ్నం కర్డ్ రైస్, నైట్ కర్డ్ రైస్. ఓన్లీ కర్డ్ రైస్ 7 days సర్వైవ్ అయ్యాను. స్విమ్మింగ్ ముందే కర్డ్ రైస్ తినేసి 1 గంట ముందు లైట్ గా వార్మప్ చేసి దిగేదాన్ని. మీరు ఇలాగా స్విమ్ చేస్తున్నప్పుడు బాడీ ఇంటి విషయాలు కానీ లేదంటే బయట విషయాలు జ్ఞాపకం వస్తాయండి? బ్రహ్మాండంగా గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఈ ఓపెన్ వాటర్ లో లాంగ్ డిస్టెన్స్ మారథాన్స్ ఉంటాయి కదా, ఈవెన్ రన్నింగ్ చేసినా కూడా ఈ బ్రెయిన్ కి పని ఏమి ఉండదు. మనకి చిన్న చిన్న డిస్టెన్స్ అయితే వాల్ వస్తుంది, వాల్ వస్తుంది, ఇన్నికి ఇంత చేయాలి, 100 meters టైం ఇట్లా ఉంటుంది. ఓపెన్ వాటర్కి వచ్చేసరికి ఏ పని ఉండదు, లేనిది ఇది ఒక్కటే పని, లేనిది బ్రెయిన్ ఒక్కటే. అది స్టార్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడవన్నీ తవ్వుతూ స్టార్ట్ చేస్తుంది. సో గతంలో మనల్ని ఎవరెవరు ఏమన్నారు, నీకు అవసరమా ఇది స్విమ్, బ్రెయిన్ 2 parts గా డివైడ్ అయిపోతుంది అనమాట. ఆ 1 part ఏమవుతుంది అంటే కొంచెం కొంచెం దాని ప్లేస్ కూడా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ మనల్ని లీడ్ చేయాలి, రూల్ చేయాలని ట్రై చేస్తుంది, అవమానాలన్నీ కూడా గుర్తు చేస్తుంటది. సో అంటే ఎవరినన్నా ఒక ఎగ్జాంపుల్, అక్క ఒక 10,000 ఉంటే అడ్జస్ట్ చేయవా, ఇది ఇంకా కొద్దిగా రిక్వైర్మెంట్ ఉందన్నప్పుడు, నీకు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు వెళ్ళావు అని వర్డ్స్ విన్నాం. అంటే నేను ఫేస్ చేశాను. డబ్బులు లేనప్పుడు ఎందుకు ఇవన్నీ చేయటము, ఇలాంటివి ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్ అయ్యానండి, స్ట్రగుల్ అవుతున్నాం కూడా ఇంకా. ఎందుకంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్, నా బాడీ సపోర్ట్ చేయటము, ఆపర్చునిటీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఒక్క ఫైనాన్స్ అనేది మేబీ నేను ఫ్యూచర్ లో సంపాదించవచ్చు. లేదు, ఇవన్నీ గుర్తు చేస్తుంది ఆ టైంలోని. గుర్తు చేసి నీకు ఇదంతా అవసరమా, ఇది ఫినిష్ చేసిన తర్వాత కూడా నీకేమీ రాదు, ఏం ఉపయోగం లేదు, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మనం ఇమ్మీడియట్ గా బ్రెయిన్ డైవర్ట్ చేయాలి. అంటే అరే ఇక్కడ ఏదో కనిపించింది, అదేదో కనిపించింది, ఇట్లా నా వరకు నేను అదే చేస్తాను, డైవర్ట్ చేసుకుంటాను. డైవర్ట్ చేసుకుని ఓకే ఫినిష్ అయిన తర్వాత నాకు ఇంత గ్లోరీ ఉంటుంది, ఇలాగా మైండ్ ని ఉంటుంది. మనల్ని పంపించేటప్పుడు ఎన్ని అవమానాలు చేసిన వాళ్ళు ఒక 100 మంది ఉంటే, సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక కనీసం 2-3 అన్నా ఉంటారు. వాళ్ళని గుర్తు చేసుకుని మన మీద ఎంతో నమ్మకం పెట్టి ఇంత దూరం పంపించారు, సో కనుక మనము ఇది ఫినిష్ చేసి వాళ్ళని ప్రౌడ్ ఫీల్ చేయాలని ఒక ఆలోచన కూడా వస్తుంది. శ్యామల గారు, మీరు ఇక్కడ ఈ విశాఖపట్నం నుంచి కాకినాడ వచ్చే సమయంలో ఏమన్నా భయంకర, అంటే చాలా మంది మీరు అన్నట్టు విష పురుగులు ఉంటాయి, భయంకర చేపలు ఉంటాయి, చాలా మంది సముద్రంలో తిరిగిన చాలా వ్యక్తి ఉండేవాడు, అసలు వీడియోలు చేసేవాడు. అతను కూడా ఒక భయంకరమైన ఏదో చేప అది కుట్టడం వల్ల లేకపోతే అది కరవడం వల్ల చనిపోయడం తెలిసిందండి. మీరు ఆ ఎక్స్పీరియన్స్ అంటే మీరు అనుభవించారా? అంటే ఏమేమి కనపడినాయి మీకు? అని జాయ్ఫుల్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేశాను, హారిబుల్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేశాను, సాడ్ సిచ్యుయేషన్స్ కూడా నాకు ఫీల్ అయ్యాను మేము. అందులో దాంట్లో ఒక్కొక్కటి చెప్పండి. ఎప్పుడైతే స్విమ్మింగ్ స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళామో సడన్ గా నన్ను ఒకటి టచ్ చేసింది కాల్ని. ఇమీడియట్ గా భయం అనిపించింది, అది కూడా స్కిన్ టచ్ ఉంది. నేను చెప్తున్నాను నన్ను ఏదో టచ్ చేస్తుంది, ఏదో ఫాలో అవుతున్న ఫీలింగ్ అయితే నాకు తెలుస్తుంది. మనకి 6th sense అంటారు కదా, ఏదో ఫాలో అవుతుంది అని చెప్తే మేడం లేదు ఏం లేదు అన్నారు. లేదు 100% నాకు ఏదో స్కిన్ టచ్ తగులుతుంది, ఇట్లా టచ్ చేస్తున్న ఫీల్ తగులుతుంది అన్నప్పుడు చూస్తే పెద్ద టార్టాయిస్ ఫాలో అవుతుంది. సో అది ఎంజాయ్ చేస్తుంది నా కంపెనీని. నేను అంటే అవి చెక్ చేస్తాయి అనమాట, మనము శత్రువా మిత్రుడా, ఎవరో కొత్తగా వచ్చారు, ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకుంటాయి. పర్వాలేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అవి ఏం చేయవు, వాటి పని వాళ్ళు
నన్ను ఫాలో అవ్వటము, నా పక్కన స్విమ్ చేయటము, నా ముందు స్విమ్ చేయటము, వీళ్ళంతా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఒక మిత్రుడిలాగా వచ్చేసింది. చాలా దూరం వచ్చింది. అప్పికొండ బీచ్ నుంచి రాంబిల్లి వరకు ఒక టార్టైస్ అయితే కంటిన్యూస్ గా బీచ్ టు బీచ్ ఫాలో అయింది. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు వచ్చింది. అది అక్కడే ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ అయింది. సో ఎంత ఎంజాయ్ చేసామంటే, అరే నా ఫ్రెండ్ ఇది, ఇట్లా స్టోరీస్ చెప్పుకోవడం అనమాట. అదే నా ఫ్రెండ్ ఇది వచ్చింది, నా కోసం వచ్చింది అంటే స్టార్టింగ్ ముందే. మళ్ళీ ఒకసారి స్విమ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు మాట్లాడేదాన్ని కాదు. మధ్యలో చాలా పెద్ద చేపల గుంపు కనిపించింది. చిన్న చిన్న చేపలు అనమాట, జల్లేసినట్టుండి మళ్ళీ అది ఇంత రౌండ్ రౌండ్ గా తిరిగి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇంకా బాధాకరమైన సంఘటన ఇది ఎంజాయ్ చేసే సిచ్యుయేషన్స్. నాకు సెకండ్ డే అనుకుంటాను, వాటర్ ప్రెజర్ చాలా ఉంది, ముందుకు వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. అంటే సీ పంప్స్ ఉన్నాయి అక్కడ చాలా ప్రెజర్ ఉంది. చాలా కష్టపడి ముందుకు వెళ్తున్న టైంలోనే జెల్లీ ఫిషెస్ బాగా కుట్టినాయి. ఆ స్ట్రింగ్స్ కి 2 hours 3 hours పెయిన్ ఉంటుంది. అంటే హార్మ్ఫుల్ కాదు కానీ ఇంకా ఎలక్ట్రిక్ షాక్ టైప్ లో ఉంటుంది, అది చాలా పెయిన్ ఉంటుంది. సో అవి ఓర్చుకుని ముందుకు వెళ్తున్నాము. సెకండ్ డే అయితే మేమందరము చాలా డిస్టర్బ్ అయ్యారు. మేమందరం డిస్టర్బ్ అవటము, ఇంకా క్లోజ్ చేసాము. ఎవరైతే సిక్ అయ్యారో వాళ్ళని పంపించి సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇదంతా చేసుకుని వెళ్ళినప్పుడు మాకు 2 బీచ్ల్లో ఎక్కడ చూసినా డెడ్ టర్టిల్స్ కనిపించాయి, చనిపోయి కనిపించాయి. చాలా బాధ అనిపించింది. ఏంటి ఇట్లా జరిగింది. వాటర్ కూడా కెమికల్ మిక్సింగ్ లాగా అనిపించింది. అంటే అవి ఓన్లీ వాటర్ లో ఉండే పొల్యూషన్ వల్లే చనిపోయాయి. అంటే నేచురల్ గా చనిపోలేదండి కాదు, అది నార్మల్ గా వీళ్ళు ఫిషర్మెన్స్ ఏం చెప్తారంటే వలల్లో పడిపోయి చనిపోతాయి, పీకు కట్ అయ్యి, లేదంటే ఫ్యాన్స్ కింద పడిపోయి చనిపోతాయి అంటారు. కానీ ఎక్కడ నాకు అలా ముక్కలు అయిపోవడం కానీ అదేమి లేదు. అవి బాడీ మొత్తము తెల్లగా అయిపోయి ఆ వాటర్లో, అంటే స్విమ్ చేస్తున్నప్పుడు స్మెల్ తెలిసిపోతూ ఉండదు, చాలా దూరంగా ఉండి తేలుతూ వస్తున్నప్పుడు. 1-2 అయితే ఫీలింగ్ బాధ అనిపించదు. బట్ ఎక్కడ చూసినా ఎలాగా కనిపించినాయో జతలు జతలుగా, అలా ఒక్కొక్కటే చనిపోయి తేలుకుంటూ వస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. 2 బీచ్లు ఎక్కువ చూసాము. మేము పుడబడిక బీచ్ రీచ్ అయినప్పుడు నా పక్కన, అంటే ఒక బోటుని ముందు పెట్టాము గైడెన్స్ కోసము. దాన్ని అదే మాకు కనిపిస్తూ ఉంటది కాబట్టి మాకు ఈజీగా ముందుకు వెళ్ళడానికి తెలుస్తుంది, దారి చూపించినట్టు అవుతుంది. ఇంకొక పెద్ద బోటుని మాతో పాటు పెట్టుకున్నాము. ఒక కయాకర్ రైట్ సైడ్ ఉండి, ఇంకొక బోటు పక్కనే, దాని మీద అబ్జర్వర్స్ వాళ్ళందరూ ఉన్నారు. నేను చూసుకుంటా ఉంటాను, ఇటు బ్రీత్ తీసుకుని ఫ్రంట్ చూడము, ఇటు బ్రీత్ తీసుకునేటప్పుడు పక్కన వీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటా ఉంటా, కండిషన్లో ఉన్నారా లేదా, ఇటు చూసుకున్నప్పుడు బోట్ ఎంత దూరంలో ఉంది, ఇవన్నీ కాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇటు చూసినప్పుడు సడన్ గా నా పక్కన ఉన్న కయాకర్ స్ట్రేంజ్ గా ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి ఏమైంది రాము, ఏమైంది అని అడిగా ఆగి. సో అడిగితే ఏదో డాల్ఫిన్స్ అనుకుంటాను మేడం అన్నారు. ఇట్లా అన్నప్పుడు డాల్ఫిన్ లాగా సడన్ గా దాని తోక కనిపించింది వి షేప్ లో ఇట్లాగా. అమ్మా ఇది వేల్ మేడం అన్నాడు. అంతే. అరే వేల్స్ ఫ్రెండ్లీ అంటారు, ఆయన ఎందుకులే మనం రిస్క్ చేయొద్దు, ఇలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. 10 meters క్లోజ్కి వచ్చేసింది. అది నోరు ఇంత పెద్దగా తెరిచి వింగ్స్ ఇట్లా వింగ్స్ వరకు బాడీని మొత్తం పైకి ఇలా లేపేసరికి అందరికి ఒక్కసారి గుండె జారింది. ఇమ్మీడియట్ గా మొత్తం ఎక్కడక్కడ వదిలేసి గబగబ అందరం బోట్ ఎక్కేసాం, చిన్న బోట్లోకి ఎక్కేసాం అనమాట. ఎక్కగానే అది ఏమి అదే అంటే చెక్ చేయడానికి వచ్చి ఉండొచ్చు, హార్మ్ఫుల్ కాదా ఎట్లా. అవి కూడా ఏంటంటే చాలా ఎంజాయ్ చేస్తాయి స్విమ్మర్స్, స్విమ్ చేస్తా ఉంటేనే. అది అయి ఉండొచ్చు, లేదా ఏమైనా ఫిష్ అనుకుని ఉండొచ్చు, అనుకుని దగ్గరకు వచ్చేసి ఉండొచ్చు. సో మేము బోట్ ఎక్కగానే అది దూరంగా వెళ్ళిపోయింది. అది వెళ్ళిన తర్వాత ఓకే అని మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. ఒక 10-15 minutes గ్యాప్ తీసుకుని వెళ్ళింది అన్న తర్వాత. కానీ చేస్తున్నంతసేపు కొంచెం ఫియర్ ఉంది, ఎప్పుడైనా మళ్ళీ వెనక వస్తుందేమో, క్రింద కనిపిస్తుందేమో అని. ఆ రోజు కొంచెం ఎర్లీగా స్టాప్ చేసాము స్విమ్మింగ్ అంతా.
ఇంకా చాలా సార్లు బర్డ్స్ కన్ఫ్యూజ్ అయ్యేవి. నేను స్విమ్ చేస్తుంటే బిగ్ ఫిష్ ఏమో అన్న ఉద్దేశంతో అవి గవ్వుకుని దగ్గర వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవి. సో అది కొంచెం అవి కన్ఫ్యూజ్ అవటం మాకు చాలా అంటే ఎంజాయ్ చేసాము. ఆ బర్డ్స్ ఏంటంటే దాని ఆహారం కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అది ఏమో అర్థం కాక మరి ఎందుకన్నా చాలా క్లోజ్ కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవి. సో మెర్మేడ్ అనుకుంటున్నా ఏమో మేడం అని అట్లా ఎంజాయ్ చేసాం అనమాట. ఇవన్నీ చాలా చోట్ల అంటే రాక్స్ ఉన్న ఏరియాస్ లో పాములు కనిపించాయి. సో అవి ఇట్లా వెళ్తుంటే నా దగ్గరకు రావద్దు నన్ను చూడొద్దు, నన్ను హాయ్ చెప్పొద్దు, ఇట్లా జస్ట్ ఫన్ గా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళము. కాకినాడ ఎప్పుడైతే దగ్గరలో వచ్చినప్పుడు 1 కిలోమీటర్ ఉందని తెలిసిపోద్ది మేడం మీకు. ఇంకా కాకినాడ 1 కిలోమీటర్ ఉంది, 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ముందే. అంటే మాకు GPS ట్రాకర్ ఫాలో అవుతున్నాం కదా, మాకు కనిపిస్తా ఉన్నారు వాళ్ళంతా. బోట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉన్నారు, నాకు తెలీదు కానీ బోట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు జనం కనపడతా ఉన్నారు. చాలా ఒక 5-6 కిలోమీటర్స్ అంటే తుని వెళ్ళిన తర్వాత ఆగాము. అక్కడికి మాకు ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది స్విమ్. ఎంత తొందరగా రీచ్ అయిపోదామా, ఫినిష్ చేద్దామా అని 1 o'clock రీచ్ అవుతామని రఫ్ గా చెప్పాము. ఎర్లీగా స్టార్ట్ చేసేసాము ఆ రోజు. ఫినిష్ చేసే మూడ్ లోని ఇంకా మాకు చాలా దూరంగా వీళ్ళంతా కనిపిస్తున్నారు. కాకినాడ సీపోర్ట్ వాళ్ళందరూ వచ్చారు. ఇంకా భరత్ గారు ఆఫీస్ నుంచి కూడా వచ్చారు. చినరాజప్ప గారు ఎమ్మెల్యే ఆయన వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చి వాళ్ళు 3 hours నుంచి వెయిట్ చేస్తున్నారంట. ఇంకా మేము 1 o'clock వస్తామని చెప్పినా కూడా 8 o'clock కి ఓల్డ్ పర్సన్స్ బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చి వెయిట్ చేయటం, అది అంతా విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఆనందం మీ కళలో కనబడుతుందండి. ఇప్పుడు ఫినిష్ చేసి మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని ఎగరేసినప్పుడు అబ్బా ఈ 7 days పడిన శ్రమ అంతా అసలు ఒక్క క్షణం గుర్తురాలేదు నాకు. మీడియా వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆన్సర్ చేయటమే కానీ అసలు ఏం చేసాం ఏం కాదు, ఫినిష్ చేసాము సక్సెస్ఫుల్ గా. చరిత్రలో నా ప్లేస్ చూడాలనుకున్నాను, అది సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేశారు. ఇంతవరకు అసలు విశాఖపట్నం నుంచి కాకినాడ వచ్చిన మహిళలు ఎవరు లేరు. మహిళలు కాదు అసలు జెంట్స్ కూడా లేరు. వరల్డ్ లో జస్ట్ ఒక 4 to 5 people మాత్రం ఇంత లాంగ్ డిస్టెన్స్ క్రాస్ చేశారు. ఆసియాలోనే ఫస్ట్ పర్సన్. ఓకే, మొత్తం ఎంత ఖర్చు అయింది మేడం మీకు? 20 lakhs వరకు అయిందండి. 20 lakhs. దాంట్లో గవర్నమెంట్ గానీ ఏమైనా సపోర్ట్ ఏమైనా ఉందా? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుండేది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విషయం ఏంటంటే గవర్నమెంట్ చూడండి, గుకేష్ విషయంలో అతను ఒక విజయం సాధించిన తర్వాత అతనికి 10 కోట్లు ఇవ్వడం, 20 కోట్లు ఇవ్వడం, లేదా స్థలం ఇవ్వడం, పొలం ఇవ్వడం ఇలా ఇస్తున్నారండి. ముందే గుర్తించట్లేదండి గవర్నమెంట్. అదే చాలా బాధగా ఉంది. స్పాన్సర్ చేయట్లేదు. అంటే ఎందుకు గవర్నమెంట్కి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందో అర్థం అవట్లేదు మేడం. మనకి నార్మల్గా క్రికెట్కి ఉన్నంత క్రేజీనెస్ దాని మీద వచ్చేంత ఇన్వెస్టర్స్ మిగిలిన స్పోర్ట్స్ మీద రావట్లేదు. ఇప్పుడు సింధు గారు సక్సెస్ అయిన తర్వాత ఆ స్పోర్ట్కి కొంచెం పెరుగుతుంది ఇంట్రెస్ట్. ఇప్పుడు కబడ్డీని కూడా చాలా టైం పట్టింది. కబడ్డీకి కూడా ఒక గుర్తింపు రావడానికి, ఇన్వెస్టర్స్ ముందుకు రావడానికి. ఫుట్బాల్ కూడా బాగా చూస్తారు. ఇప్పుడు వస్తున్నాయి అవన్నీ. అది ఎప్పుడో స్టార్ట్ అయినా మన తెలుగు వాళ్ళు సక్సెస్ అయినా కూడా ఎవరికి గుర్తింపు అనేది ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు ఈ 20 lakhs లో మీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టినారు పర్సనల్ గా? నాకు ఒక 5 to 10% వరకు స్పాన్సర్స్ వచ్చారండి. 5 to 10% అంటే 20 lakhs లో 2 lakhs అండి. 2 lakhs కాదు, ఒక 5-6 lakhs వరకు వచ్చింది. మిగిలిందంతా మేము లోన్ తీసుకుని 14 లక్షలు మీ సొంతమే. మా హస్బెండ్ మేము లోన్ తీసుకుని మొత్తం గోల్డ్ ఏమున్నా మొత్తం A to Z మొత్తం బ్యాంక్ లోకి వెళ్ళిపోయినాయి గోల్డ్ అంతా. సో ఇప్పటి వరకు చేసిన స్విమ్స్ అన్ని కూడా నా పర్సనల్ గా నేనే ఇన్వెస్ట్ చేసుకున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి కలుసుకోండి మేడం మీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకరు దీన్ని ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారు, లోకేష్ గారు ఎంకరేజ్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు కలుసుకోండి. యాక్చువల్గా నేను ఇప్పుడు వరకు చేసిందంతా కూడా తెలంగాణలో ఉండి చేయటం వల్ల ఇక్కడ కూడా అసలు కనీసము సీఎం గారిని కలవడానికి కూడా నాకు ప్రాపర్ లింక్ దొరకట్లేదు. నేను అడిగాను చాలా మందిని, నాకు కొంచెం అపాయింట్మెంట్ అరేంజ్ చేసి పెట్టాను. ఈవెన్ వాళ్ళ సెక్రటరీ కూడా నేను మెయిల్ పెట్టాను సీఎం గారికి.
సెక్రటరీకి వెళ్ళిపోయి ఇలా చెప్తే అండి మీకు రోజు టైట్ ఇస్తారు డెఫినెట్ గా. సో అక్కడ కూడా నాకు ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు, ఎందుకంటే చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, రామ్ సేతు చేశాను, ఇవన్నీ చేశాను, బట్ ప్రాపర్ అచీవ్మెంట్స్ కి నా ప్రాపర్ గుర్తింపు అనేది రావట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ గురించి విన్నారండి? మీరు వెళ్ళాను, కలవటానికి వెళ్ళాము, బట్ అప్లికేషన్ ఇచ్చి చాలా రిక్వెస్ట్ చేశాను వాళ్ళని, అంటే బయటనే జన ఏదో పెట్టారు కదా, ప్రజలు కలుసుకునే ప్రజావాణి పెట్టారు కదా, దాంట్లోకి వెళ్ళి నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఈవెంట్ ముందే. సో ఆయన ఒకసారి కలవాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అని, అంటే ఒక చిన్న ఆశ, కొంచెము రిక్వెస్ట్ చేసాము, ఇవ్వండి, అందించండి అని. మీరు చేసుకోండి, మేము చూస్తాము అన్నారు. మోస్ట్లీ అందు ఉండకపోవచ్చు. ఈవెన్ సీఎం చంద్రబాబు గారిని కూడా కలవడానికి వెళ్ళాము, ఇంకా మా ముందు నుంచే వెళ్ళిపోయారు, కలవడానికి అవ్వలేదు. వాళ్ళ పిఏకి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసి ఇంకా వెనక్కి వచ్చేసాము. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మాకు అవకాశం దొరకట్లా కలవటానికి. నేను ఒక ప్లాన్ చెప్తాను మేడం, చెప్తే డెఫినెట్ గా వాళ్ళకి మీరు వాళ్ళని పట్టుకుంటే మీరు మిమ్మల్ని తీసుకెళ్తారండి. వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా పేరు వస్తుంది. విషయం ఏంటంటే మిమ్మల్ని తీసుకెళ్ళినందుకు భలే అమ్మాయి, ఒక మంచి శ్యామల గారు తీసుకొచ్చావు, ఈ విశాఖపట్నం నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండదండి. అది ఇక్కడ యాక్చువల్లీ స్విమ్ సక్సెస్ అన్నట్టు తెలుసు వాళ్ళందరికీ, అందరూ ట్వీట్ చేశారు, అందరూ ట్వీట్ చేశారు. అదే చాలా హ్యాపీ అనిపించింది. బట్ కలిసే అవకాశం వస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాను. ఈవెన్ ఇంతకు ముందు నేను లాస్ట్ ఫిబ్రవరిలో పిఎం నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్ టూరిజం క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. బీచ్ లో ఒక ఫోటో పెట్టారు, బీచ్ లో చైర్ వేసుకుని కూర్చున్నట్టు. సో అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను రామ్ సేతు చేసినప్పుడు 13 పీపులే నా ముందు, నేను వెళ్ళి క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రతి సంవత్సరము 50 to 100 పీపుల్ వెళ్తున్నారు. సో అవేర్నెస్ పెరిగింది కదా. అదే విధంగా లక్షద్వీప్ లో కూడా అదర్ స్విమ్మర్స్ అట్రాక్ట్ అవుతారు అన్నట్టు వెళ్ళి స్విమ్ చేశాను సక్సెస్ఫుల్ గా. బట్ చాలా ట్రై చేశాను నరేంద్ర మోడీ గారిని కలవటానికి, అది కూడా నాకు అవకాశం. నిజంగా మరి ఏంటంటే భవిష్యత్తులో మీరు ఏం చేద్దామని, అంటే మీరు ఒక విజయాన్ని సాధించారు అంటే మీ సక్సెస్ పర్సనల్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది ప్రజలకు ఎలాగా, అంటే స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? మీ భవిష్యత్ ప్రణాళిక ఏమున్నాయంటారు? నాకు అకాడమీ స్టార్ట్ చేయాలని ఉంది నా పేరు మీద. అది అంటే శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, గోలీ శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, గోలీ శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, జిఎస్ఎస్ గోలీ శ్యామల స్విమ్మింగ్ అకాడమీ, జిఎస్ఎస్ఏ అండి, నేనే చెప్పేస్తాను మీకు, జిఎస్ఎస్ఏ. సో అంటే నా పేరు అందరికీ తెలుస్తుంది వరల్డ్ లో కూడా, స్విమ్మర్స్ అందరికీ కూడా, ఎందుకంటే చాలా లేట్ ఏజ్ లో స్టార్ట్ చేసి యూటర్న్ తీసుకుని హెల్త్ అండ్ ఏజ్ ని వెనక్కి లాగుతున్నా నేను. సో ఒక ప్రాపర్ వేలో రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చుని పిల్లల దగ్గర స్పెండ్ చేసే టైం చాలా మందికి, బట్ నేను న్యూగా నా లైఫ్ స్టార్ట్ చేశాను. అయితే పిల్లలకు ఏ విధంగా, మరి తల్లిదండ్రులకి పిల్లలకి ఎలా ఉపయోగపడదాం అనుకుంటున్నారు? భవిష్యత్ ప్రణాళిక ఒక అకాడమీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా అండి నాకు ఉన్న నాలెడ్జ్ ని నేను నెక్స్ట్ జనరేషన్ కి షేర్ చేసి ఒలింపిక్స్ కి వెళ్లే రేంజ్ లో, ఇప్పుడు స్విమ్మింగ్ కి కూడా మంచి ఆదరణ దొరుకుతుంది ఒలింపిక్స్ లో. సో నా అకాడమీ నుంచి పిల్లల్ని పంపించాలి, అది నాకు ఒక డ్రీమ్ గోల్ స్టార్ట్ అయింది. అండ్ మనకి కోస్టల్ లైన్ స్టార్ట్ అయింది, ఒక అసోసియేషన్ ఓపెన్ వాటర్ మీద ఆంధ్రలో కూడా ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి ఓపెన్ వాటర్ ని కూడా కొంచెం డెవలప్ చేయడానికి నా వంతు సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయంటే సముద్రంలో కానీ, ఇలా కృష్ణా నదిలో కానీ, గోదావరి నదిలో కానీ ఇలాగా స్విమ్మింగ్ చేయడం వలన వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? లేదండి, యాక్చువల్లీ మనకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయి. వాటర్ థెరపీ, మనము స్విమ్మింగ్ ని స్పోర్ట్ లాగా చూడొద్దు, ఒక థెరపీ లాగా చూడొచ్చు. ఎందుకంటే వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఈవెన్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా స్విమ్మింగ్ లో క్యూర్ అవుతాయి. ఎందుకంటే నేను సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయ్యాను కదా, దాని తర్వాత పుల్లెల గోపీచంద్ దగ్గర రన్ చేసేవారు మా కోచ్ జాన్ సిద్దిక్ గారు. జాయింట్ స్పోర్ట్స్ లోనే అంత దూరం వెళ్ళి వచ్చే ఒక రోజు ఇంట్లోనే ఉయ్యాల కూర్చొని ఊగుతున్నప్పుడు తెగి స్ట్రైట్ పడటం వల్ల బ్యాక్ ని బాల్ కి క్రాక్ వచ్చింది. ఎంత చాలా స్ట్రగుల్ అయ్యి టాబ్లెట్స్ చాలా ఇచ్చారు డాక్టర్, బట్ అవేమీ వాడలేదు. ఒక 2 months చాలా పెయిన్ అనుభవించాను, బట్ స్లోగా క్యూర్ అయింది. సో బోన్ ఫ్రాక్చర్స్ కూడా స్విమ్మింగ్ లో ప్రాపర్ వేలో వెళ్ళాలి, అంటే మనం ఏదో దిగామా చేసామా కాదు.
సో ఒక ప్రాపర్ వేలో ఒక ఎక్స్పర్ట్స్ గైడెన్స్లో చేస్తే కనుక డెఫినెట్లీ ఎలాంటిదైనా కూడా అది మనకి వాటర్ అనేది చాలా సపోర్ట్ చేస్తుందండి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ పిల్లలండి ఇది హాలిడేస్లో ఏదో ఒక నది దగ్గరికి వెళ్ళటం లేదంటే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయి మునిగిపోతుంటారండి. చాలా దారుణంగా ఫ్రెండ్స్ అందరికి 3-4 ఫ్రెండ్స్ మునిగిపోయారు. అసలు ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తావు? దీనికి నేను చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు, డిగ్రీ చదువుకునే వాళ్ళు తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. చాలా బాధాకరంగా ఇది అంటే కొద్దిగా పూల్లో సమ్మర్ క్యాంపుల్లో జాయిన్ అవుతారు, బేసిక్ లెవెల్లో కొంచెం స్విమ్మింగ్ వస్తుంది, అదే విధంగా అక్కడ కూడా చేయొచ్చు అనుకుంటారు. ఈవెన్ అదొక్కటే కాదండి, అంటే పోనీ వాళ్ళు స్విమ్మింగ్ చేయడంలో మునిగిపోయారు అనుకోవచ్చు. ఈవెన్ స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా ఫోటోలు పిచ్చి రీల్స్ పిచ్చిలో పడి రాళ్ల మీద నిలబడటము, ఈ వీటిలో పడి వెనక ఎంత స్ట్రాంగ్ గా వేవ్స్ వస్తున్నాయి అనేది చూసుకోవట్లేదు. అది క్రియేట్ చేసే ఆ బ్యూటీలో మంచి రీల్ వస్తుందని ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కసారి మనం అదుపు తప్పితే ఎంత డేంజర్ సిచ్యుయేషన్ లో పడిపోతాం అనేది అర్థం కావట్లేదు. సో నేను జనానికి అదే చెప్తున్నాను, దయచేసి ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. ఓకే, రీల్స్ తీసుకోవడం తప్పనట్లేదు, తీసుకోవచ్చు, కానీ మనం నేల మీద పడిపోతే మనకు ఒక ఆధారం దొరుకుతుంది, బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. కానీ వాటర్ లో పడితే మనకి క్షణాలండి, రెప్పపట్టులో పోతుంది ప్రాణం. ఎంత మనకి హెల్ప్ చేస్తుందో అంత డేంజర్ సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ స్విమ్మింగ్ వచ్చిందని వాటర్లో దిగాలి అనుకుంటే కనుక ఒడ్డున ఒకరిని పెట్టుకోండి అబ్జర్వ్ చేయడానికి. అట్లీస్ట్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ వస్తే కనుక అలర్ట్ చేసి వేరే వాళ్ళని అలర్ట్ చేసి సేవ్ చేయడానికి ఒక ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. మొత్తం అందరూ దిగేసి ఎట్లాంటి ఆప్షన్ లేకుండా వాళ్ళ ప్రాణాలను ఎంత రిస్క్ లో పెట్టుకుంటున్నారు అనేది చాలా ఎక్కువైంది ఈ మధ్య కాలంలో. అవునండి, దీన్ని మీరు చెప్పినట్టు అయినా అటువంటి ప్రదేశానికి వెళ్ళకపోవడం మంచిది. అవును, వెళ్ళినా కూడా మీరు చెప్పినట్టు అలర్ట్ గా ఉండటం, అక్కడ ఎవరైనా ఎక్స్పర్ట్స్ బీచ్ గార్డ్స్ ని ఎంకరేజ్ చేయాలి. గవర్నమెంట్ కూడా ఇది ప్రమాదకరమైన ప్లేస్, ఇక్కడ దిగకూడదు అలా పెట్టాలనుకుని బోర్డు యాక్చువల్ గా గవర్నమెంట్ చేయాలనుకున్నంత వరకు చేస్తున్నాయి, కానీ వినట్లేదు వీళ్ళు. ఇప్పుడు కొంత టైం వాళ్ళకి కూడా అక్కడ ఉండే బీచ్ గార్డులు కూడా ఏవో అవసరాలు ఉంటాయి, ఏదో ఒక క్షణంలో అట్లా వెళ్ళిన టైంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. వీళ్ళు మనము జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళకి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. కానీ ప్రతిసారి మనము వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేము, ఎందుకంటే క్షణంలో జరిగిపోతుంది. వాటర్ చాలా ఫోర్స్ గా లాక్కుంటుంది వెనక్కి సముద్రాల్లో. అది కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇంకా ఎక్కువ. ఎప్పుడైనా మునిగిపోయి రక్షించడం అంటే నేను రీసెంట్ గా కొన్ని రోబోల్లో కొన్ని వచ్చినాయి చూశాను నేను. అది వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఇదే ఇప్పుడు డ్రోన్ లాగా ఉన్నాయి కదండి, అలాగే వెళ్ళిపోయి దాన్ని అతను క్యాచ్ చేసి లాక్ వస్తున్నాయండి. కొన్ని బీచ్లో చూశాను టెక్నాలజీ. ఎక్కడ బీచ్ లో చూసారు? నేను గోవా బీచ్ అక్కడ చూసాను అనమాట, అంటే టీవీలో చూసాను అనమాట. అంటే ఒక డ్రోన్ లాగా వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి కరెక్ట్గా మునిగిపోతాడు దగ్గరికి వెళ్ళిపోతుంది అండి, వెళ్ళిపోయి పట్టుకుంటాడు, వెంటనే ఇది లాక్కొచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాని గురించి ఇంకా అంటే లైఫ్ సేవింగ్ మీద కూడా ట్రైనింగ్స్ మీద అవేర్నెస్ పెరుగుతోంది. డెఫినెట్లీ అంటే మనకి చాలా హెల్ప్ చేయడానికి అలాంటి నాలెడ్జబుల్ పర్సన్స్ ముందుకు వచ్చి ఇట్లాంటి చేయటం అనేది హ్యాపీ థింగ్ అండి. అవునండి, ఏదేమైనా చక్కగా మీరు ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు కూడా సహాయం చేయాలి. మీరు GSSA గోలి శ్యామల స్విమ్మింగ్ అకాడమీ పెట్టాలి. 10 మందికి మన ఈ తెలుగు రాష్ట్రాల వారికి మీరు మొత్తం వీళ్ళకే కాదండి దేశం మొత్తం ఉన్న అందరికి కూడా మీరు ప్రపంచానికే ఒక అంటే స్ఫూర్తిదాయకం, ఒక ఇన్స్పైరింగ్ మోటివేషనల్ పర్సన్గా మీరు మాట్లాడే విధానం కూడా చాలా బాగుందండి. స్కూల్స్ కాలేజీకి వెళ్ళి మాట్లాడగలిగే శక్తి మీకు ఉంది. ఎందుకంటే ఇప్పుడే కదా సినిమా కూడా తీసానని చెప్పారు మీరు, ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మరి యొక్క మంచి విషయాలతో మీతో షేర్ చేసుకుందాం. ఇదండి గోలి శ్యామల గారితో జరిగిన ఇంటర్వ్యూ. అలాగే మీరు ఎవరన్నా ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకుంటే మోటివేషన్కి సంబంధించిన విషయం కానీ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మీరు బిజినెస్ సంబంధించినటువంటి ఎటువంటి ఇంటర్వ్యూలు మీరు ఇవ్వదలుచుకుంటే మీరు మా నెంబర్కి ఫోన్ చేయండి 7981512124. ఈ నెంబర్కి చేయండి, తప్పకుండా మీ ఇంటర్వ్యూ కానీ మీతో మాట్లాడడం జరుగుతుంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.